మన తెలుగు సినిమాలలో హీరోలు చాలా మందిని చంపేస్తుంటారు. కానీ హీరో ఎంత మందిని చంపినా పోలీసులు రారు, కేసు ఉండదు, శిక్ష కూడా పడదు. ఒక ఫైట్ లో ఎన్ని శాల్తీలు లేస్తాయో ఎవరికి తెలియదు. ఒక సినిమాలో మాత్రం చేసింది ఒకటే మర్డర్, కానీ ఇప్పటి వరకు 2 పార్ట్లు వచ్చాయి. త్వరలోనే 3వది రాబోతుంది. దీంతో ఆపుతారా లేక 4వ పార్ట్ కూడా తీసారా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అసలు ఈ సినిమా విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. మోహన్ లాల్, మీనా ప్రధాన పాత్రలలో మలయాళంలో నటించిన చిత్రం దృశ్యం. జితు జోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 2013లో విడుదలై సూపర్ హిట్ అయింది. తెలుగులో ఇదే సినిమాను ఇదే పేరుతో వెంకటేష్, మీనా ప్రధాన పాత్రలలో రీమేక్ చేశారు. 2014లో తెలుగులో విడుదలైన చిత్రం సూపర్ హిట్ అయింది. ఈ సినిమాతో వెంకటేష్ కి సాలిడ్ హిట్ దక్కింది. ఆ తర్వాత ఇదే సినిమా హిందీ, తమిళతో పాటు మరికొన్ని భాషలలో రీమేక్ అయింది. విడుదలైన ప్రతి భాషలో సూపర్ హిట్ అయింది. ఈ సినిమా కథను సింపుల్ గా చెప్పాలంటే, ఒక టూర్ లో హీరో కూతురును ఒక పోలీస్ ఆఫీసర్ అబ్బాయి న్యూడ్ వీడియో తీస్తారు. దీంతో హీరో భార్య మరియు కూతురు కలిసి అబ్బాయిని ప్రతిఘటించడంతో ప్రమాదవశాత్తు మరణిస్తారు. దీంతో ఆ డెడ్ బాడీని హీరో తన ఇంటి దగ్గరలోనే పాతి పెడతారు. కానీ భవిష్యత్తులో ఏదైనా జరుగుతుందని ముందే గ్రహించి ఎవరికి తెలియకుండా ఆ డెడ్ బాడీని అదే ఊరి కొత్తగా కడుతున్న పోలీస్ స్టేషన్ లో పాతి పెడతారు. కానీ ఈ విషయం ఎవరికి చెప్పరు. దీంతో పోలీసు విచారణలో హీరో చిన్న కూతురు జరిగిన విషయం చెబుతుంది. కానీ ఎక్కడ తవ్వగా ఒక జంతువు శవం బయటకు పడుతుంది. దీంతో సినిమా చూసే ప్రేక్షకులు షాక్ అవుతారు. సినిమా మొత్తం ఒక ఎత్తు, ఈ క్లైమాక్స్ మాత్రం మరో ఎత్తు. దీంతో ఈ సినిమా సూపర్ హిట్ అయింది. హీరో ఇంతటితో ఆగిపోలేదు. పోలీస్ స్టేషన్ లో శవాన్ని దాచిపెట్టిన విషయం తర్వాత ఎవరికైనా తెలిసే అనే డౌట్ హీరోకి వస్తుంది. ఈ విషయం పార్ట్ 2 లో చూపించారు. పోలీస్ స్టేషన్ నుంచి శవాన్ని పోలీసులు బయటకు తీసి DNA టెస్ట్ కోసం హాస్పిటల్లో మార్చుల్లో పెడతారు. దీంతో ఈ కేసు విచారణ కోర్టులో జరుగుతూ ఉంటుంది. ఈలోగా DNA రిపోర్టు కావాలని అడుగుతారు. కానీ DNA రిపోర్టు ఆ చనిపోయిన మనిషిది కాదు. దీంతో కోర్టులో ఉన్న వారంతా షాక్. కానీ హీరో ఒక ప్లాన్ ప్రకారం ఇదంతా నడిపిస్తారు. ఇక్కడితో ఈ 2వ పార్ట్ పూర్తవుతుంది. ఇప్పుడు 3వ పార్ట్ వస్తుంది. ఈసారి ఏం చూపించబోతున్నారు అనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో ఉంది. దీనిపై సోషల్ మీడియాలో జోకులు బాగా పేలుతున్నాయి. చేసింది ఒకటే మర్డర్, కానీ ఇప్పటికే 2 పార్ట్లు వచ్చాయి. కనీసం ఈ 3వ పార్ట్ లో అయినా అసలు శవం ఎక్కడుందో ఈ విషయం ఆ మాజీ పోలీస్ ఆఫీసర్ కి చెబుతారా లేదా అనే డౌట్ ప్రేక్షకుల్లో ఉంది. ఈ విధంగా సెటైర్లు వేస్తున్నారు సోషల్ మీడియా వారియర్స్. మరికొంతమంది అయితే మా తెలుగు సినిమాలలో హీరోలు ఒంటి చేతో చాలా మందిని లేపేస్తారు అని పోస్టులు పెడుతున్నారు. మొత్తానికి ఈ 3వ పార్ట్ లో ఈ మర్డర్ మిస్టరీని ముగింపు పలకాలని మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. మోహన్ లాల్, మీనా లీడ్ రోల్స్ లో చేస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది చివరిలో వచ్చే అవకాశం అయితే ఉంది. ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్లో అన్ని భాషలలో డబ్ చేసి విడుదల చేస్తారని తెలుస్తుంది. దీంతో ఈసారి వెంకటేష్ అభిమానులకు నిరాశ కలగవచ్చు.